సినిమా నా నా వర్షన్ ఏంటంటే అన్న, మా పల్లెటూరులో పని చేసుకోవడానికి ఏ పని లేక ఏదో పని జరుగుతుందని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దుబాయ్లు ఖత్తర్ ఇలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పడే కష్టాలని ఇవి చూపించడం అనేది నాకు చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే మా ప్లేసెస్ లో నియర్లీ సేమ్ ఇలాగే ఉంటది. మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, ఇంకా మా చుట్టుపక్కల బతికే ప్రతి ఒక్కరు ఇలా బతికే వాళ్ళే. నాకైతే అది చాలా అంటే చాలా కనెక్టింగ్ అనిపించింది. అక్కడ జరిగే సిచ్యువేషన్స్, వాళ్ళు పెట్టే అంటే ఏదో బలవంతంగా తీసుకెళ్లిపోయి పని అంటే ఒక బానిసలా చూడడం, ఫుడ్ కూడా పెట్టకపోవడం, అసలు వాటర్ తో బతకడం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఇది ఒక ట్రూ స్టోరీ అని ముందే వేశారన్న, ఒక రియల్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి తీసామని చెప్పారు. అది ఒకరి స్టోరీ కానీ కొన్ని వందల మంది స్టోరీ. ఇక్కడ నుంచి అంటే పల్లం ఉంటారు, ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి నేను సంపాదించుకోవచ్చు, మీ అందరికి తిండి పెడతాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి చచ్చి శవమై వస్తే ఆ ఫీల్ ఎలా ఉంటది, అసలు వాళ్ళు పడ్డ కష్టాలు చూసి. అంటే అక్కడ నుంచి రావడం కూడా శవం ఎలా వస్తుందో తెలుసా, బాడీ అంతా చారలు పడి కాళ్ళు విరిగిపోయి అసలు ఎంత క్రూరంగా హింసిస్తారు అనేది అయితే నేను రియల్ ఇన్సిడెంట్స్ కూడా. అది సెంటిమెంట్ కాదన్నా, సెంటిమెంట్ అనడం చాలా తప్పు. ఎందుకంటే అది రియల్ గా జరిగే ఇన్సిడెంట్. ఒక రియల్ ఫ్యామిలీ ఎలా ఎమోషన్ క్యారీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి మన కోసం వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు అక్కడ పడకూడని పాటలు పడి అక్కడ నుంచి శవమై వస్తే ఆ ఫీల్ ఎలా ఉంటదంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు, అలా ఉంటది అన్న. అంటే మా సైడ్ నియర్లీ మా కడప సైడ్ కావచ్చు, ఎందుకంటే పని చేసుకోవడానికి పనులు ఉండవు. ఏదో రైతులుగా బతకాలి అనుకుంటే అప్పులు చేసి చివరికి విషమే తాగాల్సి వస్తుంది. నీళ్లు లేకపోవడం, అంటే పంటలు పండకపోవడం, అప్పులు చేయడం, అప్పులకి వడ్డీలు కట్టుకోలేకపోవడం, ఏదో బతుకుతాం కదా అని బయటికి వెళ్ళిపోయి మనలు చేసే కష్టాలు ఇవి చూపించడం వల్ల నాకు బాగా కనెక్ట్ అయిందన్న. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు నుంచి ఫస్ట్ ఒక సినిమా వేరే చూసుకుంటే ఫస్ట్ చాలా బోర్ కొట్టించేస్తుంది. ఆండ్రాయిడ్ ఎడారిలో తిరుగుతుండో ఆ గొర్రెలు ఏంది, ఆ కథ ఏంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఏం స్టోరీ భయ్యా అంటే మా లాంటి వాళ్ళకి నిజంగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చూసాం కదా కళ్ళ ముందు. ఆయన బెస్ట్లీ డైరెక్టర్. నా తెలుగు ఆడియన్స్ కన్నా ఒక కాకినాడ, కేరళ, కడప ఈ ప్రదేశాలు వారు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది నా కథే